కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపనకు హాజరైన రామచంద్ర యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అక్రమ దోపిడీలకు పాల్పడుతోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పేటా 10 నంబరు అంటారు. అంటే 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. గత 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది.